ఈ 5 లీటర్ల గ్రీజర్‌లో ఎంత చెత్త పేరుకుపోయిందో మీరే చూడండి. నమస్తే అండి. నేను మీ హేమంత్ కుమార్ తుంగల. ఈరోజు మన దగ్గరికి సర్వీస్ కోసం కీలైన్ క్లాసిక్ మోడల్ గ్రీజర్ రావటం జరిగింది. కస్టమర్ కంప్లెయింట్ వాటర్ హీట్ అవ్వట్లేదని చెప్పడంతో గ్రీజర్ ఓపెన్ చేసి చెక్ చేయగా ఫిల్మెంట్ డ్యామేజ్ అని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఫిల్మెంట్ అయితే రీప్లేస్మెంట్ చేయాలి. ఫిల్మెంట్ కోసం ఓపెన్ చేయగా ట్యాంక్ లోపల డస్ట్ ఏ విధంగా పెరిగిపోయిందో మీరే చూడండి. ఈ విధంగా డస్ట్ పెరిగిపోవడానికి కారణం వీళ్ళ ఏరియాలోని వాటర్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా గ్రీజర్లో చెత్త అనేది పేరుకుపోవడం వల్ల మీకు స్కిన్ ఎలర్జీస్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా మిరి గీజర్లో కూడా చెత్త పేరుకుపోకుండా ఉండాలంటే దానికి ఒకే ఒక పరిష్కార మార్గం ప్రాపర్గా గ్రీజర్ ట్యాంకు క్లీన్ చేయించుకోవటం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ట్యాంక్ అనేది మీరు క్లీన్ చేయించుకుంటే ఇంతలా డస్ట్ అనేది పేరుకుపోకుండా ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఈ గ్రీజర్ ట్యాంక్ మొత్తం నీట్గా క్లీన్ చేసి ఈ ట్యాంక్ మొత్తం గ్లాస్ లైన్ లేయర్ ఉంది. సో దానివల్ల ప్రాపర్గా క్లీన్ చేయడానికి కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. మొత్తం క్లీన్ చేసిన తర్వాత కంపల్సరిగా ఒక 4 అవర్స్ దీన్ని ఎండబెట్టాలి. ఆ తర్వాత ఫిల్మెంట్ అనేది చేంజ్ చేసి యథావిధిగా మనం ఉపయోగించుకోవచ్చు. గుర్తుంచుకోండి, మీ గ్రీజర్లోని ఫిల్మెంట్ కూడా కంప్లైంట్ రానప్పటికీ 2 సంవత్సరాలకు ఒకసారి ఈ విధమైన క్లీనింగ్ అనేది మీరు చేయించుకుంటే ఎన్నో ర్యాషెస్ మరియు స్కిన్ ఎలర్జీస్ నుంచి తప్పించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.